సో తప్పు ఎవరిది? శ్రీ చైతన్యదా? లేకపోతే నారాయణ కాలేజెస్దా? అండ్ లేకపోతే చాలామంది జేఈఈ కోచింగ్ కోసం లేకపోతే ఇంటర్ గురించి స్కూల్స్లో అండ్ నారాయణ కాలేజెస్లో రీసెంట్ డేస్లో మన హైదరాబాద్లో చూసుకున్న అక్కడక్కడ కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగడం కానీ ఈ ప్రెషర్స్ తట్టుకోలేక చాలామంది నేను ఎక్కడ బాగా చూసుకుంటారు అని చెప్పి అన్నట్లు జాయిన్ చేశాను అని చెప్పి కొంతమంది చెప్పడం కానీ కొంతమంది ఉన్నట్టుండి కెమెరాలో కూడా రికార్డ్ అయింది నడుచుకుంటూ బయటకు వచ్చేసి పైనుంచి దూకి అట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నేను ఇప్పుడు కొంచెం మనసు విప్పి ఓపెన్ టాక్ మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఈ వీడియో చూసే ప్రతి పేరెంట్స్ ప్రతి పిల్లవాడు ఆలోచించాల్సిందిగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించకూడదు అనేది నేను మాట్లాడదాం అనుకుంటున్నా. నేనేమి ఈ నారాయణ కాలేజెస్కి లేకపోతే ఈ శ్రీ చైతన్య కాలేజెస్కి నేనేం సపోర్ట్ చేస్తూ నేనేం మాట్లాడతలేను, అలాగని అగైనెస్ట్ కూడా కాదు, నేను అది కూడా ముందే చెప్తా ఉన్నా. అలాగని చెప్పి ఈ పేరెంట్స్ అందరికీ నేనేం అగైనెస్ట్ కాదు, పిల్లలందరికీ కూడా అగైనెస్ట్ కాదు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవ్వరు కూడా నేను అగైనెస్ట్ కాదు, అలాగని మీకు సపోర్ట్ కూడా నేను చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్గా ఈ విషయాలు కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలి. అందుకని అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చి మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో.